పబ్లిక్ సైడ్ అండ్ లాజికల్ సైడ్ అనేవి 2 అయితే ఉంటాయి. మనం పబ్లిక్ సైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ తీసుకుందాం. సో, ఇక్కడ నేను hackshara.in అని టైప్ చేసేసి ఓపెన్ చేస్తున్నా. ఇదే మన వెబ్‌సైట్ అనమాట. ప్రెజెంట్ మన వెబ్‌సైట్ అయితే అండర్ వర్కింగ్‌లో అయితే ఉందనమాట. నా వెబ్‌సైట్‌ని అందరూ ఓపెన్ చేయగలరు. ఎందుకంటే .comతో లేకపోతే .inతో ఉన్న ఏ వెబ్‌సైట్‌నైనా అందరూ ఓపెన్ చేయగలరు. ఎందుకంటే ఇది యూనివర్సల్ కాబట్టి. ఇక్కడ కాంటాక్ట్‌లోకి వెళ్తే నా ఈమెయిల్ ఐడీ కూడా డిస్‌ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో, నార్మల్ పర్సన్స్ ఈ ఈమెయిల్ ఐడీ ఆర్ ఫోన్ నెంబర్‌ని చూసి ఏమనుకుంటారు అంటే నాకు ఈ కోర్స్ కావాలి అనుకుంటే ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వాలి అని ఒక ఇంటెన్షన్‌లోకి వస్తారు. కాబట్టి ఆ ఇంటెన్షన్‌తో నేను ఇక్కడ ఈమెయిల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఒక హ్యాకర్ ఎలా ఆలోచిస్తాడు అంటే మనము ఈ ఈమెయిల్‌ని లాగిన్ అవ్వాలి అనుకుంటే ఆ ఈమెయిల్‌కి సంబంధించిన పాస్‌వర్డ్ కావాలి. సో, హ్యాకర్‌కి మనం ఇవ్వకుండానే మెయిల్ దొరికేసింది. తర్వాత తనకి కావాల్సింది ఏంటి? జస్ట్ పాస్వర్డ్ మాత్రమే. పాస్వర్డ్‌ని క్రాక్ చేయడానికి బోల్డ్ అని మెథడ్స్ అయితే ఉన్నాయి. బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు, రెయిన్బో టేబుల్ అటాక్ చేసి పాస్వర్డ్‌ని క్రాక్ చేయొచ్చు. ఇలా చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. హ్యాకర్ ఈ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్‌ని కనుక్కోగలిగితే నా కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం తన దగ్గర అయితే ఉండిద్ది. ఇది ఒక ఓపెన్ సోర్స్. హ్యాకర్ దీంట్లోకి రాకుండా నేనైతే ఆపలేను. ఈ పేజ్‌కి ఆబ్వియస్లీ అందరూ వస్తారు. సో, హ్యాకర్ దీన్ని బ్యాడ్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నాడు కాబట్టి అండ్ ఇది పబ్లిక్ అందరికీ అవైలబుల్‌గా ఉంది కాబట్టి దీన్నే మనం పబ్లిక్‌గా ఉన్న సోర్స్‌ని హ్యాకర్ డేటాని తీసుకుంటారు. దీన్నే మనము పబ్లిక్ సైడ్ అని పిలుస్తాము.